వెంకటాద్రి గారు ఒక వ్యక్తిగా తీసుకుంటే చాలా ఉన్నటువంటి వ్యక్తి, చాలా పట్టుదల వ్యక్తి. తర్వాత సున్నితమైనటువంటి మనస్కులు కూడా. చిన్న చిన్న విషయాలకు కూడా వారు చాలా నిక్కచ్చిగా నిబద్ధతతో స్పందించేటువంటి వ్యక్తిత్వం వారిది. వారి అనేకమైనటువంటి సంపుటాలను మనము సమీక్ష చేసుకుంటూ ఉన్నామనేటువంటిది మనకు తెలుసు. కాబట్టి నా ఈ 22వ సంపుటం సమీక్ష అనేటువంటిది దేని మీద ఆధారపడింది అంటే, ముఖ్యంగా మొదటి సంపుటి అయినటువంటి హేతువాదము, రెండవ సంపుటి అయినటువంటి హ్యూమనిజము అనేటువంటివి, వాటికి ఇది ఒక ఆచరణాత్మకమైనటువంటి దారిని చూపిస్తుంది అనేటువంటిది నేను పర్సనల్ గా భావిస్తున్నాను. కాబట్టి లెనిన్ ఏమి చేయాలి అనేటువంటి ఒక పుస్తకాన్ని రాసినట్టుగా నేను చూశాను. కానీ ఇక్కడ వెంకటాద్రి గారు ఏం చెప్తున్నారంటే మనం ఏమి చేయాలి అంటున్నారు. మనం ఎవరం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. హేతువాద, మానవవాద, నాస్తికవాద మిత్రులందరూ ఈ మనం కిందికి వస్తారు. కాబట్టి ఈ మనం ఏమి చేయాలి అనేటువంటి పుస్తకము ఒక మానవీయమైనటువంటి దృక్పథంతో సాగిందనేటువంటి విషయాన్ని నేను తప్పక చెప్పగలను. ఎందుకంటే మొదటి పేజీలోనే మీరు చూసినట్టయితే, ఎప్పుడైతే అలెగ్జాండర్, సీజర్ తర్వాత నెపోలియన్ దాకా అనేక మంది రాజులు, రాజరికాలు, తర్వాత వ్యక్తులుగా ఈ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించాలనేటువంటి భావించినటువంటి అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి మాట నిజమైనది. కానీ అంతకంటే అత్యంత ప్రధానంగా ప్రభావితం చేసినటువంటి వాళ్ళలో థేల్స్, వెస్టర్న్ ఫిలాసఫీలో థేల్స్ నుంచి, తర్వాత మనకు సోక్రటీస్, తర్వాత ప్లేటో, తర్వాత అరిస్టాటిల్, తర్వాత అనేక మంది జిజ్ఞాసులు, తాత్విక జిజ్ఞాసులు అందరూ కూడా చేసినటువంటి సేవ లేదా చేసినటువంటి ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. రాజుల కంటే కూడా వీళ్ళు చేసినటువంటి ఎక్కువ ప్రభావితమైనటువంటిది వీళ్ళ లోపల ఉంది అనేటువంటి మాటను ముందే మనకు వెంకటాద్రి గారు కోట్ చేయడం అనేటువంటిది జరిగింది. కనుక మనం ఏమి చేయాలి అంటే, మనం ఎవరం అనేటువంటిది మనకు స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం వెస్టర్న్ ఫిలాసఫీలో ఉన్నటువంటి థేల్స్, సోక్రటీస్ వారసులం. అలాగే ఇండియన్ ఫిలాసఫీలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఒక గొప్పనైనటువంటి తాత్విక చింతన అనేటువంటిది ఎక్కడ మొదలయ్యింది అంటే చార్వాకుల దగ్గర మొదలయ్యింది. ఆ చార్వాకుల నుండి జైనం తర్వాత బౌద్ధం అనేటువంటివి ఒక విస్తృతమైనటువంటి గొప్ప అయినటువంటి ఉద్యమాలు బయలుదేరినటువంటి మాట మనకు తెలిసినటువంటిది. కనుక ఈ రకమైనటువంటి వారసులకు, ఈ రకమైనటువంటి చార్వాక, జైన, బౌద్ధాది ఇతర అనేక రకాలైనటువంటి విప్లవ భావజాలాన్ని అందించినటువంటి వ్యక్తుల యొక్క వారసులం మనం. కాబట్టి వెంకటాద్రి గారి దృష్టిలో మనం అంటే ఎవరు అంటే వీరి వారసులంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి భావాలే చరిత్ర లోపల నిలుస్తాయి. భావాలలో బలం ఉంటే, భావాలు సత్యపూర్వకమైన అయితే ఖచ్చితంగా భావాలు నిలిచే ఉంటాయి అనేటువంటి విషయాన్ని వెంకటాద్రి గారు ఈ పుస్తకాల లోపల మనకు తెలియజేశారు. కాబట్టి ఈ గ్రంథం చాలా ప్రధానమైనటువంటిది, మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి కీలకమైనటువంటి గ్రంథం మనం ఏమి చేయాలి అనేటువంటిది. కాబట్టి ఇందులో ఈ సంపుటిలో కళ, శాస్త్రం, తత్వం, హేతువాదం అనేటువంటి ఈ రెండు పుస్తకాలను ఇందులో ఒక్క దగ్గరగా తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు మేడూరి గారు చెప్తున్నట్టుగా నేను సైకాలజీ స్టూడెంట్ గా చాలా మందికి పరిచయం అయినప్పటికీ నేను నిజానికి ఫిలాసఫీ స్టూడెంట్. మా ఊర్లో ఉన్నటువంటి చిన్న గ్రంథాలయంలో ఫస్ట్ ఎక్కువగా ఈ తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకాలను, చాలా లావు పుస్తకాలను చదివే వాళ్ళం. ఆ చదవడం అలవాటైన తర్వాత వెంకటాద్రి గారి పుస్తకాలు ఒక క్లారిటీ అంటే వాటిని కనీసం ముట్టుకునేటువంటి ధైర్యాన్ని నేను చేయగలిగాను. కాబట్టి వెంకటాద్రి గారితో ఉన్నటువంటి ఒక అనుభవము, లేకపోతే వారి యొక్క పరిచయ భాగ్యం అనేటువంటిది జరగడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. కనుక తాత్వికమైనటువంటి అంశాలను అర్థం చేసుకోవాలి అంటే మనం వెంకటాద్రి గారి పుస్తకాలను తప్ప వేరే తెలుగులో సాహిత్యమే లేదు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పుస్తకాలు కావచ్చు, ఏ దాంట్లో అయినా కూడా వెంకటాద్రి గారి పుస్తకాలను చాలా కీలకమైనటువంటి విషయాలు ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ పుస్తకాన్ని వారు ఆచరణాత్మక కోణంలో కూడా తన యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా, దాదాపుగా నేను పుట్టక ముందు నుండి 79 నుండి కాపాడుతున్నటువంటి వెంకటాద్రి గారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి చెరుకూరి శుభ గారికి ఈ గ్రంథాన్ని వెంకటాద్రి గారు అంకితం ఇచ్చారు. ఎందుకంటే అందులో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఒక మాతృమూర్తిగా
తన యొక్క ఆరోగ్యాన్ని ఆమె కాపాడడం వల్లనే ఈ రోజు వెంకటాద్రి గారు 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఇంతకంటే గొప్ప అయినటువంటి ఆచరణ ఇంకోటి ఏమీ లేదు. నేను ఈ సందర్భంగా చెరుకూరి శుభ గారికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. 60-70 సంవత్సరాలు వచ్చినటువంటి వాళ్ళే చాలా మంది హరే రామ హరే కృష్ణ అనుకునేటువంటి వయసు అంటారు. కానీ 100 సంవత్సరాల్లో వారు ఏం చేస్తున్నారు అంటే వారి యొక్క పుస్తకాలను, తెలుగు పుస్తకాలను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసేటువంటి మళ్ళీ ఒక ప్రధానమైనటువంటి ఒక వృత్తిలోకి వారు వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా గొప్పమైనటువంటి విషయం. కనుక ముఖ్యంగా ఈ హేతువాద, మానవవాద, నాస్తిక మిత్రుల కోసము వారి యొక్క డౌట్స్ ను, వారి యొక్క ఆచరణ కోణాన్ని ఆవిష్కరించడానికి వెంకటాద్రి గారు చేసినటువంటి చివరి ప్రయత్నంగా వారు భావించి ఈ పుస్తకాన్ని రాసినట్టుగా వారి ముందు మాటల లోపల మనము తెలుసుకోవచ్చు. కానీ అది చివరి పుస్తకం కాలేదు కదా, మరి అనేకమైనటువంటి పుస్తకాలు కూడా వాళ్ళు రాయడం అనేటువంటిది జరిగింది. ఈ పుస్తకాన్ని సమీక్షించడం అనడం కంటే కూడా నేను ఈ పుస్తకాన్ని ఒక పరిచయం చేసేటువంటి అవకాశంగా మాత్రమే దీన్ని చూస్తూ ఉన్నాను. కాబట్టి వెంకటాద్రి గారు ఈ పుస్తకం లోపల ముఖ్యంగా ప్రస్తావించినటువంటి అంశాలు ఏమిటి అంటే భావోద్యమాలు ఏమిటి, ఆందోళన ఉద్యమాలు ఏమిటి అనేటువంటి ఒక మంచి క్లాసిఫికేషన్ వారు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అందులో భావోద్యమాలు అంటే భావాలను మార్చే ఉద్యమాలు. అంటే ఏ భావాలు? ఎక్కడైతే చార్వాకులు ఇష్టపడ్డారో చేశారో అలాంటి భావాలు, భౌతికవాద భావాలు, తర్వాత ఒక మానవ జాతి, మానవ జీవితం అనేటువంటిది ఎక్కడైతే ఆనందంగా, సుఖకరంగా, ప్రశాంతంగా ఉంటుందో ఆ రకమైనటువంటి భావజాలాలను వారు ఇక్కడ ముఖ్యంగా తీసుకొని ఆ రకమైనటువంటి భావజాలాలను వ్యక్తం చేయడానికి, ఆ రకమైనటువంటి భావాలను బతికించుకునేటువంటి ఉద్యమాలను వారు భావ విప్లవ ఉద్యమాలు అని అన్నారు. అయితే ఆందోళన ఉద్యమాలు అనేటువంటివి ఏమిటి అంటే చాలా వరకు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలను ఆశించి మానవ జాతిని కొన్ని సార్లు ఇబ్బందికరంగా చేసేటువంటి అవకాశాలు కూడా ఇందులో ఉంటాయి. కనుక లక్ష్యం ఏమిటి? భావ విప్లవ ఉద్యమాల లక్ష్యం ఏమిటి అంటే మానవ శ్రేయస్సు అని వారు చెప్తారు. కానీ ఆందోళన ఉద్యమాలు ఏం చేస్తాయి అంటే మానవ శ్రేయస్సు పేరుతోటి ఖచ్చితంగా మానవత్వానికి హాని కలిగించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని వారు చెప్తారు. అలాగే భావోద్యమాలు తెచ్చేటువంటి మార్పు అనేటువంటిది నిరంతరంగా ఉంటుంది. ఆందోళన ఉద్యమాలు చేసేటువంటివన్నీ కూడా తాటాకుల మంటల్లాగా ఉంటాయి, ఒక్కసారిగా ఎగిసి పడతాయి, ఆ తర్వాత మళ్ళీ ఫినిష్ అవుతాయి. కాబట్టి ఆర్థిక ఉద్యమాలు కావచ్చు, ఆర్థిక సంక్షేమం కోసం ఉండేటువంటి ఉద్యమాలు కావచ్చు, తర్వాత రాజకీయ ఉద్యమాలని మనం ప్రత్యక్షంగా ఇక్కడ పేర్కోవడం అనేటువంటిది జరగవచ్చు. ఎందుకంటే మన యొక్క జీవితంలో, మన యొక్క అనుభవం లోపల మనం చూస్తున్నటువంటి విషయాలు ఏమిటి అంటే, రోజు చూస్తున్నటువంటి విషయాలు ఏంటంటే ఏదో రకంగా మనము అధికారాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి విషయాన్ని చాలా మంది, అది ఏ రకమైనటువంటి పద్ధతి అయినా సరే, ఓట్లను కొనుక్కోవడం అనేటువంటిది ఇలా ప్రజాస్వామ్యంగా చెలామణి అవుతున్నటువంటి విషయం. కనుక మనము ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే భావోద్యమాలు మాత్రమే నిరంతరంగా మనకు ముందుకు సాగేటువంటి అవకాశాలు. భావాల్లో బలం ఉంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భావాల్లో బలం ఉంటే ఆ భావాలు అనేటువంటివి ఇంకా 100 సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు కావచ్చు, 1,00,000 సంవత్సరాలు కావచ్చు, అవి ముందుకు వస్తాయి. ఒకవేళ భావాల్లో సత్యసంధత అనేటువంటిది లేకపోతే ఆ భావాలు అనేటువంటివి వృధాగా పడిపోతాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో చరిత్ర నుంచి తొలగించేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక భావాల్లోపట ఉన్నటువంటి బలమే చాలా కీలకమైంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి నేపథ్యం ఏమిటి అంటే భావోద్యమాలది తాత్కాలికంగా ఉండకుండా దీర్ఘకాలిక లక్షణాలతో పాటు అది ప్రయాణం చేస్తుంటుంది. కానీ ఆందోళన ఉద్యమాలు తాత్కాలికమైనటువంటి అంశాలు. కాబట్టి ఇలా వారు అనేకమైనటువంటి ఒక లిస్ట్ లోపల వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరిగిందని చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ ఆధారం ఎవరు? భావోద్యమాలకు ఆధారం ఎవరు? వైజ్ఞానికులు, మేధావులు. కనుక మనం ఈ ప్రకృతికి సంబంధించినటువంటి విషయాలను అర్థం చేసుకునేటువంటి క్రమం లోపల మనకు హేతువాదము అనేటువంటిది చాలా కీలకంగా పనిచేస్తూ ఉంది. హేతుబద్ధత, హేతుత్వ శక్తి అనేటువంటిది పనిచేస్తూ ఉంది. ఈ హేతుత్వ శక్తితోటి శాస్త్రాలు అనేటువంటివి డెవలప్ అయ్యాయి. ఈ శాస్త్రాలు అన్ని ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాము అంటే వాటిని తత్వశాస్త్రంగా భావించాము. ఆ తత్వశాస్త్రము ఈ రోజున అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా, మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని చెప్తుంటాం తత్వశాస్త్రాన్ని. కాబట్టి అనేకమైనటువంటి శాఖోపశాఖలుగా విచ్ఛిన్నం చెంది అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తూ అవి ఈ రోజున మానవాళి యొక్క సంక్షేమానికి ఉపయోగపడుతున్నాయి. అంతేగాని మతాలు చెప్పినట్టుగా
అది ఎక్కడ మూసుకుపోయినటువంటి ఆలోచన విధానాలు కావు. కనుక భావోద్యమాల ద్వారా వచ్చినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రకమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి ఆలోచనలకు దారి చూపుతున్నారు. మానవతకు వాళ్ళు మాత్రమే సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఈ రోజు కరోనా అనేటువంటి సంక్షోభ పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి కరోనాకు ఎవరైనా దేవుడు, ఎవరైనా మతము, ఏదైనా కులము, ఏదైనా పని చేసిందా కరోనాను అడ్డుకోవడానికి, కరోనాకు ఒక మందును కనిపెట్టడానికి లేదా వ్యాక్సిన్ కనిపెట్టడానికి? ఏది జరగలేదు అనేటువంటిది ఇప్పటి వరకు మనం చూసినటువంటి న్యాయం. కాబట్టి ఇక్కడ దాకా మనం చూసినట్టు దేవుళ్ళందరూ కూడా ప్రజల దగ్గర రకరకాలైనటువంటి కానుకలు అన్ని పుచ్చుకున్నారు. కానీ ఎవరు కూడా మానవాళికి, మనుషులకు సేవ చేసినటువంటి మంచి పని చేయలేకపోవడం దాని లోపల ఉన్నటువంటి దొల్లతనానికి మనకు అదొక సంకేతంగా మనము చెప్పవచ్చు. కనుక మిత్రులారా, వైజ్ఞానికులు మాత్రమే ఈ సమాజాన్ని మరొక మెట్టు పైకెక్కించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మతము లేదా కులము, రకరకాలైనటువంటి వర్గ భావాలు ఇవన్నీ కూడా ఎక్కడ మనుషులకు న్యాయం చేసినట్టుగా చరిత్రలో లేదు. ఇంతకుముందు కుర్ర హనుమంతరావు గారు చెబుతూ చాలా చక్కని విషయాలు చెప్పారు. ఏంటంటే స్టాలిన్ ఎంతమందిని చంపాడు, లెనిన్ ఎంతమందిని చంపాడు, హిట్లర్ ఎంతమందిని చంపారు, 5 కోట్ల 10 కోట్ల లేకపోతే అంతకంటే తక్కువ అనేటువంటి విషయమే తప్ప చంపలేదని ఏ కమ్యూనిస్టు కూడా చెప్పడు. కాబట్టి చంపినది అనేటువంటిది సత్యము. కనుక ఆ సంఖ్యా భేదాలు తప్ప మరొక విషయం ఏమి లేదు అందులో. కనుక ఏ విధానమైనా మనిషి తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాలన్నీ కూడా ఏమైనాయి అంటే మనిషి తన సుఖం కోసం, తన ఆనందం కోసం, తన సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతి వ్యవస్థ ఈ రోజున మనిషి నెత్తి మీద ఉండి మనిషిని అణగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తున్నందువల్లనే ఈ సమస్యలు అనేటువంటి వస్తాయి. కాబట్టి మార్క్సిజము, తర్వాత మతము మనుషులకేదో మంచి చేస్తా అనేటువంటి స్థితిలోకి వచ్చినాయి. కానీ ఈ రోజున మనం గమనిస్తే మనిషికి అన్ని అంటున్నాను, అన్ని కూడా ఇక్కడ చెడ్డ పనులే చేస్తాయి, చెడ్డ అనుభవాలని రుచి చూపెట్టే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. కనుక ఏ మతము కూడా మనిషికి మేలు చేయదు, మనిషికి మంచి చేసేటువంటి అవకాశాలు లేవు అందులో. కాబట్టి అందులో డొలతనమే మనకు కనిపిస్తూ ఉంది. కనుక ఇలాంటి సమయాల లోపల మతాన్ని ధిక్కరించడం అనేటువంటిది హేతువాద మానవవాదులకు ఉన్నటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం. మతము అంటే ఏమిటి అంటే, మతం అంటే మూసుకుపోయినటువంటి ఆలోచన, అంటే మారకుండా ఉండేటువంటి సత్యాలు, మారకుండా ఉన్నటువంటి అర్ధ సత్యాలు. అంతే తప్పితే మతంలో అంతకంటే ఏమీ లేదు, మతం అంతకంటే ముందుకు పోయేటువంటి పరిస్థితి కూడా లేదు. కనుక ఆ పేరుతో ఒకప్పుడు మతం కావచ్చు, ఆ తర్వాత ఆర్థిక రాజకీయ అధికారాల లోపల వచ్చినటువంటి అనేకమైనటువంటి విధానాలు కూడా మనిషిని ఈ రోజున కీలు బొమ్మని చేస్తున్నాయి. తోలు ఉన్నటువంటి కీలు బొమ్మగా చేసి ఈ మతాలు, ఈ మనుషులు, తర్వాత ఈ రకమైనటువంటి పార్టీ పెద్దలు లేదా అధికారాన్ని చెలాయించేటువంటి అధికారులు, వీళ్ళంతా కూడా మనుషుల పట్ల స్పష్టమైనటువంటి భావజాలంతో లేరు. వారు ఉన్నటువంటిది ఏమిటి అంటే మనుషుల లోపల ఉన్నటువంటి మానవతను చంపడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. తాము మాత్రమే ప్రయోజనం పొంది మిగతా అందరూ కూడా ఒక రకమైనటువంటి తక్కువ భావన అనేటువంటిది దాన్ని వాళ్ళు మైండ్ లో జీర్ణించుకొని ఉన్నారు. కనుక వారి ఆచరణ హేతువాద మానవవాదుల ఆచరణ చాలా భిన్నమైనటువంటిది. నేను కేవలం వైరుధ్యం ఉంటుంది అని, కేవలం తేడాలు ఉంటాయని చెప్పలేను, వైవిధ్యం అని అంటలేను. కానీ ఖచ్చితంగా భిన్నత్వము ఉన్నది. ఒకటి తూర్పు అయితే మరొకటి పరమడగా మనం చెప్పవచ్చు. కనుక ఉద్యమ నడక అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే మన సిద్ధాంతం మనకు అర్థం చేసినటువంటి విధానమే మన కార్యాచరణగా వస్తుంది. కాబట్టి హేతువాద మానవవాదాలను అర్థం చేసుకున్నటువంటి కార్యకర్తలు మాత్రమే ఉద్యమం యొక్క నడకను నిర్ణయించగలుగుతారు, ఉద్యమం యొక్క నడకను ముందుకు తీసుకుపోతారు. కాబట్టి ఉద్యమ నడక అనేటువంటిది ఎక్కడ కూడా హింసకు మన ఉద్యమం లోపల తావు లేదు. మనుషుల పట్ల, మానవ జాతి పట్ల ఉండేటువంటి ఒక పాజిటివ్ దృక్పథంతో మనుషులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు, హేతువాద కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు వెంకటాద్రి గారి ప్రతి రచన లోపల కూడా ఇప్పుడు ముఖ్యంగా ఇందులో కూడా మనం గమనిస్తే వచ్చేటువంటి అంశం ఏమిటి అంటే వారు చాలా వరకు సాఫ్ట్ ఆన్ పీపుల్, వ్యక్తుల పట్ల, తోటి వాళ్ళ పట్ల, సహచరుల పట్ల, మనుషుల పట్ల ఒక రకమైనటువంటి సాఫ్ట్నెస్ ను వాళ్ళు కలిగి ఉంటారు. కానీ ఇష్యూ పట్ల హార్డ్ ఆన్ ఇష్యూ,
మీరు ఒక ఇష్యూ విషయంలో పట్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేటువంటి విషయం లేదు, కాంప్రమైజింగ్ గా మాట్లాడే విషయం లేదు, రాసే విషయం కూడా లేదు. మనము ఇంకోలో అక్కడ కూర్చున్నప్పుడు ఒక వ్యక్తి, ఒక మతస్థుడు వచ్చాడు, అక్కడ ఒక పుస్తకాన్ని అందించాడు. అది ఆ వ్యక్తి నరేట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే, మీకు ఈ పుస్తకాన్ని వెంకటాద్రి గారు చూసి ఏమన్నారు అని అన్నాడు. అడిగినాం మేము. అడిగితే ఏమన్నాడంటే, వెంకటాద్రి గారు చూసారు, పుస్తకం చాలా బాగా ఉంది అని అన్నారు. నిజమే, పుస్తకం చాలా బాగుంది, కానీ పుస్తకంలో ఉన్నటువంటి విషయం నాకు నచ్చలేదు. అట్లా కూడా చెప్పకుండా ఆయన ఏమన్నారంటే, ఆయన వాడిన మాటని నేను చెప్తాను. పుస్తకంలో ఉన్నటువంటి విషయంతో నేను ఏకీభవించను అన్నాడు. మీరు చూడండి, పుస్తకంలో ఉన్నటువంటి విషయంతో నేను ఏకీభవించను. కాబట్టి ఆయన వ్యక్తిని హర్ట్ చేయడం అనేటువంటిది ఎక్కడా లేదు, వ్యక్తిని ఇబ్బందుల పాలు చేయడం అనేటువంటిది లేదు, కానీ చెప్పేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ఏకీభవించడం అనేటువంటి విషయంలోనే అంతా అర్థమైపోయింది. కనుక మిత్రులారా, ఇక్కడ మనము సాఫ్ట్ ఆన్ పీపుల్ హార్డ్ ఆన్ ఇష్యూ అనేటువంటిది హేతువాద మానవవాదాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వెంకటాద్రి గారి ఆచరణగా నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలు అనేటువంటివి ఇందులో చాలా ఉన్నాయి. కనుక మనుగడ ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకటి నేను చెప్పాలి. ఇక్కడ హేతువాద మానవవాద మనుగడ అనేటువంటిది నిదానంగా కొనసాగుతాయి, తర్వాత భావ పరిణామం అనేటువంటిది కంటిన్యూస్ గా ఉంటుంది అంటుంది. మరి ఆజ్యం ఏమిటి వీటికి అంటే, భావాలే ఆజ్యం. దీని స్వభావం ఏమిటి అని అంటే సాంస్కృతికం, అది కల్చరల్ లెవెల్ లోపలికి వెళ్తుంది. కనుక అందుకే ఎంఎన్ రాయ్ చెప్పినట్టుగా ఒక విషయం అనేటువంటిది ప్రజలకు ఆ జ్ఞానంతో ఉన్నటువంటి స్ఫూర్తి, ఆ స్ఫూర్తితో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా మనుషుల యొక్క మెదడులో, మనుషుల యొక్క మనసు లోపల పూర్తిగా డీప్ లెవెల్ కి పెనెట్రేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రమే సమాజం అనేటువంటిది మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంతకుముందు కుర్ర హనుమంతరావు గారు కూడా చాలా విషయాలను మాట్లాడుతూ అందులో మార్పుకు మూలం ఏమిటి అంటే మనుషులే. వ్యక్తులు మారితే సమాజం మారుతుంది, వ్యక్తులు మారిన మేరకు సమాజం మారుతుందని వెంకటాద్రి గారు చెప్పారు. నిజమే, వ్యక్తులు ఒక్కొక్క వ్యక్తి మారుతూ ఉన్నటువంటి సమయం లోపలనే ఈ సమాజం అనేటువంటిది మారేటువంటి అవకాశాలు అనేటువంటివి ఉంటుంది. కాబట్టి మన సాధనం ఏమిటి? హేతువాదుల మానవవాదుల సాధనం ఏమిటి అంటే భావాల బలం అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి భావాల్లో ఉన్నటువంటి బలమే మన బలంగా మనం భావించాలి. మనకు ప్రత్యేకంగా వచ్చినటువంటి బలాలు ఏమీ లేవు. నిజంగా చూస్తే చాలా ఉద్యమాలతో పోలిస్తే భావాల బలంలో మనము చాలా ఫస్ట్ ఉన్నాం. కానీ మిగతా అంశాల లోపల చాలా వరకు చూసినట్టయితే మనము వారికి ఉన్నటువంటి బలాలు మనకు లేకపోవచ్చు. కాబట్టి వెంకటాద్రి గారు నాకు మొట్టమొదటిసారి రాసినటువంటి లేఖల్లోనే అసలు హేతువాదులు అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారని అడిగాను. నేను కూడా హేతువాదినే ఆ టైం లోపల. కానీ నేను వాళ్ళు ఎక్కడో ఉంటారు, మరి స్పెషల్ గా ఉంటారని నేను అనుకున్నాను. కానీ మనమే హేతువాదం అనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదు. ఒకప్పుడు మనము గుర్తించలేదు, ఆ తర్వాత మనం గుర్తించడం, కానీ ఇప్పుడు ప్రజలు గుర్తించలేదు. ఆ గుర్తించేటువంటి స్థితిని తీసుకురావడం అనేటువంటిదే మనం చేయాల్సినటువంటి పని. కానీ ప్రజలందరూ కూడా రకరకాలైనటువంటి భావజాలలో ఉన్నంత మాత్రాన వాళ్ళు హేతుబద్ధంగా ఆలోచించడం లేదు అనేటువంటి విషయం కాదు. కానీ వాళ్ళు ఉద్యమాలకు చాలా దూరంగా ఉన్నారు, విసిరివేయబడ్డట్టుగా ఈ మనుషులంతా ఉన్నారు. హేతువాదుల సంఖ్య సమాజంలో చాలా ఉంది కాబట్టి ఈ సమాజం ఇలా ఉన్నది. లేకపోతే మరింత అధ్వానంగా ఉండేది. మధ్య యుగాల్లో కూడా ఉన్నటువంటి భావజాలము ఇప్పటికీ కొనసాగుతూ ఉండేది. కానీ చాలా వరకు ఎక్కడికక్కడ మానవవాదులు, హేతువాదులు, నాస్తికుల పేరు మీద, రకరకాల పేర్ల మీద మనుషులందరూ కూడా చాలా గొప్పనైనటువంటి విషయాలను చేస్తూ ఉన్నారు. కాబట్టి సమాజము ఇంకా ఈ మాత్రము ఈ రకమైనటువంటి భావజాలంతో ఉన్నది. కనుక మనుషులందరూ సైన్స్ ను, తర్వాత టెక్నాలజీని వాడుకున్నంత గొప్పగా వారి యొక్క భావజాలాలను, వారిలో ఉన్నటువంటి హేతువాద చింతన ధోరణిని పెంచుకోవడానికి అంత సుముఖంగా లేదనేటువంటి విషయము మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వారి మాటల్లోనే చెప్పాలంటే, మన వెంకటాద్రి గారి మాటల్లోనే చెప్పాలని అన్నప్పుడు, వారు మనుషులందరూ హేతుబద్ధులే, మనుషులందరూ కూడా హేతుత్వ శక్తి ఉన్న వాళ్ళే. కానీ మతము, అధికారము, రాజకీయము, ఇతర అంశాలు అన్ని కూడా వారి యొక్క మనసుల మీద ఒక పొరలుగా పేర్చబడ్డాయి. ఆ పేర్చినందువల్ల సమాజం అలా ఒక వారసత్వంగా మనకు ఒక గొప్పైనటువంటి భావాలుగా ప్రకటన కావడం వల్ల వారు ఆ భావాలనే గొప్పగా భావించడం వల్ల వారికి విలువ ఇస్తున్నారు. వాటికి విలువ లేదని తెలిపిన ఒక్క క్షణం లోపల మనుషులు వాటిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని వెంకటాద్రి గారు అంటుంటారు. కాబట్టి మిత్రులారా, ఈ రకంగా అనేకమైనటువంటి ఉద్యమాలను వారు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాలుగా గమనించిన తర్వాత వారు హేతువాద ఉద్యమాల గురించి ఈ రకమైనటువంటి పుస్తకాన్ని రాయడం అనేటువంటిది చాలా
కీలకమైనటువంటిది. అయితే హేతువాద ఉద్యమాల లోపల కొంతమంది మిత్రులు ఆకర్షణ పోయింది, ఆకర్షణ లేదు, మన ఉద్యమాలకు ఎక్కువ మంది జనం రావట్లేదు అనేటువంటి ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు, ఇలాంటి నిస్పృహ, నిరాశ ఆవహించినప్పుడు వెంకటాద్రి గారు చెప్పినటువంటి జవాబుల ఫలితమే ఈ పుస్తకంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు ప్రతి విషయం లోపల, ప్రతి రచన లోపల, ప్రతి అక్షరం లోపల కూడా, ఈ పుస్తకం లోపల కనిపిస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే, ఆ నిరాశ నిస్పృహలను కొల్లగొట్టేటువంటి ఆత్మవిశ్వాసం నాకు కనిపిస్తుంది. కనుక ఇక్కడ ఇట్లాంటి ఆందోళన ఉద్యమాల బాట పట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంతో వారు చివరి రచనగా ఈ విషయాన్ని వారు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసినట్టుగా నాకు కనిపిస్తుంది. కాబట్టి వారి మాటలోనే చెప్పాలంటే, హేతువాద మానవవాదాల ప్రయాణం అనేటువంటిది సుదీర్ఘమైనది. మనం ఏ పేరుతో ఎవరితో సంఘటితమైన ఆ సంఘటనలోని భాగస్థుల మూల సిద్ధాంతాలను మనం విస్మరించడానికి వీల్లేదు. లక్ష్యాలు భిన్నమైనప్పుడు కలిసి పోరాటం చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. ఖచ్చితంగా కొంతమంది కామన్ సివిల్ కోడ్ కోసము వీరితో వారితో తర్వాత బీజేపీ వారితో కలిసి కొట్లాడాలి అనేటువంటి నేపథ్యంలో రాసినటువంటి పుస్తకమే. అంతేకాకుండా ఒక 2000 సంవత్సరం తర్వాత అనేక మంది హేతువాద మానవవాదుల్లో కూడా కలిసి పనిచేయడం అనేటువంటిది ఒక పెద్ద అంశంగా ఉండేది. రకరకాల సంఘాలన్నీ కూడా ఒక దగ్గర పనిచేసినటువంటి సంఘటన మనకు తెలుసు. కానీ అది ఎక్కువ కాలము నిలిచి లేదు. నేను ఇటీవల డాక్టర్ ఇన్నయ్య గారితో కూడా మాట్లాడాను ఈ విషయం మీద. కాబట్టి కలిసి పనిచేయడం అనేటువంటిది, గుంపుగా పనిచేయడం, మూకలుగా పనిచేయడం అనేటువంటిది వెంకటాద్రి గారు ఏ రోజున ప్రోత్సహించలేదు. వారు ప్రతి క్షణం కూడా దాన్ని వ్యతిరేకించినటువంటి మాట నిజమైనటువంటి. ఎందుకంటే ఒక వ్యక్తి ఆలోచనలు మరొక వ్యక్తితో ఎక్కువగా సామీప్యత కలిగి ఉండేటువంటి అవకాశాలే తక్కువగా ఉన్నటువంటి సమయాల లోపల సంఘాలు, భిన్నమైనటువంటి లక్ష్యాల కోసం పనిచేస్తున్నటువంటి సంఘాలు ఒక దగ్గర పనిచేయడం అనేటువంటిది అసాధ్యం. నేను ముఖ్యంగా అనుకునేటువంటి విషయం ఏమిటి అంటే, ఒక వ్యక్తి అయినా సరే, డార్విన్ ఎంతమంది, కోపర్నికస్ ఎంతమంది, కెప్లర్ ఎంతమంది, ఒక్కరే. కాబట్టి సోక్రటీస్ ఎంతమంది, పెద్ద గుంపుగా పనిచేయలేదు, ఎలాంటి అనేక సమూహాలను కూడగట్టి పనిచేయలేదు ఆయన. కానీ ఆయనను ఇంతవరకు కూడా మనము మాట్లాడుకుంటున్నాం, వారి భావాలతో ప్రభావితం అవుతున్నాం. బుద్ధుడు ఎంతమంది, బుద్ధుడు ఒక్కడే. కానీ తెచ్చినటువంటి విప్లవం అనేటువంటి సాధారణమైనటువంటి విషయం కాదు, ప్రపంచాన్ని మార్చినటువంటి విప్లవం. దాదాపుగా 1000 సంవత్సరాలు, వెంకటాద్రి గారి మాటలు చెప్పాలంటే 1000 సంవత్సరాలు మొత్తం భారతదేశాన్ని, ప్రపంచాన్ని ఏలినటువంటి ఉద్యమం, భావోద్యమం. కాబట్టి ఒకరున్నరా, ఇద్దరున్నరా, ముగ్గురున్నరా అనేటువంటి సంఖ్యాపరమైనటువంటిది కాదు. మేధస్సు ఎంత ఉంది అందులో, అందులో పనికొచ్చేటువంటి భావాలు ఎంతమందికి ఉన్నాయి, అందులో పనికొచ్చేటువంటి పనులు ఎంతమంది చేస్తున్నారు, నిలిచిపోయేటువంటి పనులు ఎంతమంది చేస్తున్నారు, సుదీర్ఘ కాలంలో మానవ జాతిని ప్రభావితం చేసేటువంటి అంశాలు మన దగ్గర ఏమున్నాయి అనేటువంటిదే చాలా ముఖ్యం. కానీ సంఖ్యాబలమైనటువంటిది, సైజ్ అనేటువంటిది సాధ్యము, అసలు అనవసరమైనటువంటి విషయం అని వెంకటాద్రి గారు చెప్తారు. మీరు ఈ పుస్తకంలో కూడా నేను ఇప్పుడు చదివింది కాదు, ఇప్పుడు చదివింది అనేటువంటిది ఒక రిపిటేషన్ మాత్రమే. కానీ చిన్నప్పటి నుంచి అవుతున్నటువంటి అనేకమైనటువంటి భావజాలలో కూడా ఉన్నటువంటి విషయం అదే. ఆయన ప్రతిసారి చెప్తుంటారు, ప్రతి రచన లోపల ఆయన చెప్తూ ఉంటారు. కాబట్టి మనం కామన్ సివిల్ కోడ్ కావాలంటున్నాం. హిందుత్వవాదులు, బీజేపీ కామన్ సివిల్ కావాలంటుంది. అయినా మనం వారితో కలిసి కామన్ కోడ్ కోసం కొట్లాడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మరొక ఎగ్జాంపుల్ గా చెప్పినటువంటి విషయాలను చెప్తున్నాను. అంతేకాకుండా ఆర్య సమాజికుల లోపల, తర్వాత అనేక రకాలైనటువంటి వేదాలను నమ్మే వారి లోపల కూడా కొంత అభ్యుదయకరమైనటువంటి భావజాలాలు ఉన్నమాట నిజమే. కానీ వారితో పనిచేయగలుగుతామా? పనిచేసేటువంటి అవకాశాలు లేవు, పనిచేయాల్సిన అవసరం లేదు. వారి ఉద్యమం వారిది, మన ఉద్యమం మనది. కాబట్టి నిరంతరంగా సాగేటువంటి ఉద్యమం మన భావ వికాస ఉద్యమాలు. కాబట్టి మన భావాల లోపల మార్పు రాకపోతే ఇదంతా కూడా వృధా అవుతుంది. కనుక మనుషుల లోపల, గ్రాస్ రూట్ లెవెల్ లోపల, మనుషుల యొక్క ఆలోచన విధానం లోపల మనం మార్పు తీసుకురావడం అనేటువంటిది స్పష్టమైనటువంటి లక్ష్యం మనది. కనుక మార్తలేరు, ప్రజలు రావట్లేదు, ప్రజలు చూడట్లేదు, మనం ఎన్ని రాసినా చదవట్లేదు అనేటువంటి విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక సమయం లోపల ఖచ్చితంగా మన వైపుగా మనుషులు వచ్చేటువంటి మాట నిజము. ఏ రోజుకైనా, వెంకటాద్రి గారి మాటలు చెప్పాలంటే, ఏ రోజుకైనా బాట ఉండేటువంటి పెద్ద బాటనే ముఖ్యమైనటువంటిది. పిల్లబాటలు అన్ని కూడా వెళ్ళిపోతాయి. అడ్డదారులు అనేటువంటివి లేవు, అభ్యుదయానికి అడ్డదారులు అనేటువంటివి లేవు. అడ్డదారులు పోయేటువంటి వాళ్ళు చేరుకునేటువంటి లక్ష్యాలు అవన్నీ వేరుగా ఉంటాయి. కనుక భావ విప్లవాన్ని తీసుకురావాల్సినటువంటి వ్యక్తులు చేయాల్సినటువంటి పనులు అవి కాదు, అడ్డదారులు కాదు మనం చేయవలసింది. కనుక రాజకీయ అధికారం వస్తే ఒకటి సాధించవచ్చు అని చాలా మందికి అనిపిస్తూ ఉంటది.
నేను గుమా వీరన్న గారితో నేను 2009-10 లోపల మాట్లాడినప్పుడు ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం, లోక్సత్తా పార్టీ కొత్త పార్టీ సార్ అని నేను మాట్లాడినా. లోక్సత్తా పార్టీ కొత్తదే, కానీ మనుషులు ఎక్కడ నుంచి వస్తున్నారు, మనుషులు కొత్త వాళ్ళు వస్తున్నారు అని అడిగాడు. ఒకటే క్వశ్చన్, అంతే, అయిపోయింది. దాని అసలు మొత్తం నాకు ఎసెన్స్ అర్థమైపోయింది. మనుషులు కొత్త వాళ్ళు లేరు, మనుషులు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇదే సమాజం నుంచి వస్తున్నారు. ఈ సమాజం నుంచి వచ్చినటువంటి మనుషులు పాత మనుషులు, వీరి భావాలు మారలేదు. భావాలు మారినప్పుడు మనుషులు, అదే మనుషులు పార్టీలు మారుతారు. పార్టీలు మారినంత మాత్రాన ప్రగతి అనేటువంటిది సాధ్యం కాదు. ప్రజాస్వామ్యం అనేటువంటిది అది డెవలప్ కాదు. ప్రజాస్వామ్యం అనేటువంటిది మనిషి యొక్క మనస్తత్వంలో కూడా ఉండేటువంటి అంశం. అది 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 రాజకీయమైనటువంటి అంశం కాదు, రాజకీయ భావన కాదు ప్రజాస్వామ్యం అంటే. అందుకే హేతువాద మానవవాదాలు చెప్పేటువంటిది ఏంటంటే, హేతువాదం ప్రశ్నించమంటుంది అంటారు, మానవవాదం ప్రశ్నించేటువంటి ఒక పరిస్థితిని కల్పిస్తుంది. ఎదుటివాడు మనం మానవవాదిగా ఉంటే అది సాధ్యమవుతుంది. కనుక మనము ఏ రకంగా మనం లొంగిపోవాల్సినటువంటి లేదా పక్కదారులు తొక్కాల్సినటువంటి అవసరమే లేదు అని నా ఉద్దేశం. అందుకే వెంకటాద్రి గారి మాటల్లో చెప్పాలంటే, అసహనం ఓటమికి గుర్తు అంటారు ఈ పుస్తకంలో. చదవండి, చాలా బాగుంది. అసహనం ఓటమికి గుర్తు. నేను ఈ ప్రజెంటేషన్ కోసం రకరకాల పుస్తకాన్ని చదువుతూ ఉంటున్నటువంటి క్రమం లోపల అన్ని అండర్లైన్ చేస్తూ వెళ్తున్నాను. అన్ని ముఖ్యమైనటువంటి అన్ని చెప్పాలనే ఉంది, కానీ ఇక్కడ ఆ సందర్భం కాదు. కాబట్టి మనం అసహనంగా ఎవరైతే ఫీల్ అవుతున్నారో వారు ఉద్యమాల లోపల ఉండడానికి చాలా ఇబ్బంది పడతారు. కనుక అసహనం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. ఇలాంటి ఉద్యమాల లోపల చేరే వారికి అసహనం ఉండొద్దు. ఉంటే వారు ఎక్కువ స్ట్రెస్ కు, స్ట్రెయిన్ కు లోనయ్యేటువంటి అవకాశాలే ఉంటాయి. కనుక మన దూరమైనటువంటి లక్ష్యాలు, మన లక్ష్యాలన్నీ కూడా చాలా ఉదాత్తమైనటువంటి లక్ష్యాలు, గొప్పైనటువంటి లక్ష్యాలు. కాబట్టి ఇది ఒక రోజులో సాధించబడేటువంటివి కావు, ఒక రోజులో మనకు సాక్షాత్కరించేటువంటివి కావు. మన కృషి ఫలితంగా మా సమాజం లోపల మార్పు వస్తూ ఉంటుంది. కనుక వెంకటాద్రి గారి మాటల్లోనే చెప్పాలంటే, దేశంలో స్వాముల పీఠాలు, మఠాలు, తర్వాత ఆశ్రమాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఒకవేళ వాళ్ళందరూ చెప్పేటువంటి విషయాలు మంచివే అయితే ఈ రోజున సమాజం అనేటువంటిది చాలా గొప్పగా ఉండాలి. కానీ ఆ గొప్పగా ఉండడానికి అవకాశాలు లేవు. కాబట్టి మతము, తర్వాత రకరకాలైనటువంటి విషయాలన్నింటి లోపల కూడా మతము మనిషి యొక్క మంచితనాన్ని పెంచడం లోపల ఫెయిల్ అయింది. కనుక మనము ఈ రకమైనటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలన్నప్పుడు మనము బారెడు దూరమైన బాటలోనే వెళ్ళక తప్పదు. కాబట్టి సత్యాన్వేషణ అనేటువంటిది మానవ ప్రవృత్తిలో సర్వదా ఉంటుంది. అందువల్లనే ఒక సిద్ధాంతాన్ని కాదని మరో సిద్ధాంతం పుట్టుకొస్తూ ఉంటుంది. అన్ని మతాలకు ప్రమాణ గ్రంథాలు ఉన్నాయి. హేతువాద మానవవాదాలకు ప్రమాణమైనటువంటి గ్రంథాలు ఏవీ లేవు. విజ్ఞాన శాస్త్రమే ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది. విజ్ఞాన శాస్త్రము తీసుకువచ్చినటువంటి అనేకమైనటువంటి ఆవిష్కరణల ఫలితంగా ఏర్పాటు చేస్తున్నటువంటి జీవన విధానమే మానవవాదం. అందుకే మానవవాదం ఏమి చెబుతుంది అంటే, మానవవాదం మనిషిని ప్రేమించమంటుంది, మనిషిని గౌరవించమంటుంది, మనిషిని మనిషిగా చూడమంటుంది. మనిషి ఈ రోజున మనిషిగా లేడు, కుల మనిషిగా, మత మనిషిగా, దేవుడి మనిషిగా, భక్తుడిగా ఉండిపోతున్నాడు. కనుక మనిషిని మనిషిగా చేయడము అనేటువంటిదే మానవవాదుల, హేతువాదుల, నాస్తికుల యొక్క అంతిమమైనటువంటి గమ్యం అని ఈ పుస్తకం లోపల వెంకటాద్రి గారు సెలవిచ్చారు. కాబట్టి ఏ శాస్త్ర జ్ఞానమైనా, అది విజ్ఞాన ఫలితమైనా కూడా అవన్నీ కూడా మానవ భావ విప్లవ ఫలితాలే తప్పితే ఆందోళన ఉద్యమాలు కావు. ఆందోళనలు చేస్తే, ధర్నాలు చేస్తే ఒక కొత్త వ్యాక్సిన్ ఉంటుంది, ఒక కొత్త ప్రకృతి సత్యం అనేటువంటిది ఆవిష్కరణ కాదు. మీరు చూడండి, ధర్నాలు, ఈ ఆందోళన ఫలితాలు ఎప్పటికీ వీపులు పగలగొట్టేటువంటి పరిస్థితే ఉంటుంది. ఇప్పటి వరకు కమ్యూనిస్టులు అని చెప్పుకుంటున్నటువంటి నాయకులంతా కూడా ప్రజల వీపులు పగలగొట్టించరు తప్పితే మరొకటి కాదు. నేను చాలా నిర్మోహమాటంగా చెప్తున్నా ఈ మాట. అనేక ఉద్యమాలను మనం దగ్గర నుంచి గమనిస్తున్నటువంటి విషయం కూడా చూసాం. అందరికీ భూమి అని భూ పోరాటాలు చేస్తే భూ పోరాటాల్లో చనిపోయారు. విద్యుత్ ఉద్యమాలు చేస్తే విద్యుత్ ఉద్యమాల్లో పట్ట కాల్చి పడేస్తారు, పిట్టలు కాల్చినట్టుగా. కనుక రాజ్యానికి ఆ శక్తి ఉన్నది. కాబట్టి ఆ శక్తిని వాళ్ళు చాలా ఇబ్బందికరంగా వాడుతున్నారు, ప్రజలకు ఇబ్బందికరంగా చేస్తున్నారు. కనుక ఆందోళన చేయడం వల్ల అవన్నీ కూడా జరిగేటువంటివి కాదు. హేతువాద మానవవాద ఉద్యమాలు అనేటువంటివి భావ విప్లవానికి సంబంధించినటువంటిది. మెదడులో ఉన్నటువంటి ఆలోచన, సాఫ్ట్వేర్ మార్చాల్సినటువంటి ఉద్యమాలు. కనుక మనం అన్నిటినీ అడాప్ట్ చేసుకుంటున్నాం, అన్నిటినీ చాలా ముఖ్యంగా వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం, అప్డేట్ చేసుకుంటున్నాం. కానీ మన భావజాలను అప్డేట్ చేసుకోవడానికి మనకు ఇబ్బంది అనిపిస్తుంది.
ప్రజలు ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి ఇది ఇందుకు నిరంతరమైనటువంటి అధ్యయనం అనేటువంటిది జరగవలసి ఉంటుంది. ప్రజల పట్ల విపరీతమైనటువంటి ప్రేమ అవసరం. ప్రజలను చాలా మంది నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. ప్రజలంతా మూర్ఖులండి, వాళ్ళకి ఏం తెలియదండి, వాళ్ళందరినీ గుడ్డిగా నమ్ముతారండి. ప్రజలు వాళ్ళు ఆలోచన చేయగలిగితే, వాళ్ళను ఆలోచన చేయగలిగేట్టుగా చేయగలిగితే, మనం చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా అన్ని ఈ మౌఢ్యాలను, అన్ని రకాలైనటువంటి విపరీతమైనటువంటి ధోరణులను వాళ్ళు అసహించుకుంటారు. కాబట్టి మన లక్ష్యం ఏమిటి, మనం ఏమి చేయాలి అనేటువంటి విషయం లోపల మనం చేయవలసింది ప్రజలు ఆలోచించేలా చేయడమే మన పని అని వెంకటాద్రి గారు ఈ పుస్తకం లోపల చెప్తారు. కనుక ఇంక కొన్ని విషయాలను మనము తీసుకుంటే చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. కాబట్టి ప్రజలను మనం కొద్దిగా ఆలోచించేట్టుగా మోటివేట్ చేయగలిగితే ఖచ్చితంగా మిగతా సంగతులని వాళ్ళే చూసుకుంటారు. మనం ప్రతి దాంట్లో లోపల మనము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇలా ఇది తప్ప అది తప్ప అని ప్రజలు అడుగుతుంటారు. ప్రజలు ఒక్కసారి వాళ్ళకు ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటిది ఎట్లా వాటిని మనము చూడాలి, ఎట్లా వాటిని గమనించాలి, మన పర్సెప్షన్ ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక విషయం వరకు మనం నేర్పించామంటే చాలు. అందుకే ఎంఎన్ రాయ్ ఏం చెప్పిండు అంటే, ప్రజలను ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటర్స్, చదువుకున్నటువంటి వాళ్ళను విజ్ఞానవంతులుగా, వివేచనవంతులుగా, వికాసవంతులుగా చేయడం అనేటువంటిది మన ముఖ్యమైనటువంటి లక్ష్యమే తప్పితే వారిని ప్రొద్దున దాకా రోజు వారిని ఏళ్ల తరబడి మనము పోషించే వాళ్ళం కాదు. మనము ఆ రకమైనటువంటి దానాలు ధర్మాలు చేసేటువంటి విషయాలను కాదు. దానాలు ధర్మాలు అంటే గుర్తొచ్చింది, వెంకటాద్రి గారు ఇక్కడ సమాజ సేవ గురించి కూడా మాట్లాడారు. సేవ అంటే బానిసత్వం, సేవ అంటేనే బానిసత్వం. నువ్వు బానిసవై నువ్వు మరొకరికి సేవ చేయడం ఏమిటి అంటాడు ఆయన. సేవ అంటేనే బానిసత్వం, సేవ చేయడం అంటేనే అది బానిస లక్షణం. మనుషుడు సేవ చేయడము, సేవ చేయించుకోవడం అనేటువంటిది ముఖ్యం కాదు, సేవ అనేటువంటిది కాదు. కాబట్టి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు ఎంపవర్మెంట్, సెల్ఫ్ ఎంపవర్మెంట్, ఆ స్వయం సాధికారతను సాధించేటట్టుగా వాళ్ళను మోటివేట్ చేయడం అనేటువంటిది మన యొక్క లక్ష్యంగా ఉండాలి తప్పితే వాళ్ళకు హ్యాండ్ టు మౌత్, వాళ్ళ నోట్లో మనం ముద్దలు పెట్టేటువంటి ధోరణి అనేటువంటిది, స్పూన్ ఫీడింగ్ అనేటువంటిది మంచిది కాదు అని వెంకటాద్రి గారు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ఈ పుస్తకంలో కూడా ఆ విషయాన్ని చాలా ఘాటుగా చెప్పారు. కాబట్టి మానవ సేవ అంటే మానవ సేవనే, మానవ సేవ చేయడం అంటే బానిసత్వమే. ప్రజలు ఇప్పుడు అధికారం కోసం వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పేటువంటి ప్రత్యక్షమైన మాట ఇదే. పార్టీ మారేవాడు చెప్తున్నటువంటి మాట ఇదే. మీరు గమనించండి. పార్టీ ఎందుకు మారినామంటే నేను ప్రజాసేవ చేయడం కోసము పార్టీ మారిన. ఆ పార్టీ ఆ ప్రజాసేవకు అడ్డపడుతుంది కాబట్టి నేను ఇంకో పార్టీలోకి పోతున్నా. పార్టీల ప్రజాసేవ కోసం వాళ్ళు చేయట్లేదు. పార్టీలో ఉన్నటువంటి మనుషులంతా కూడా తమ యొక్క స్వార్థం కోసం, అధికార లాలస కోసం, అధికారాన్ని అనుభవించడం కోసం వెళ్తున్నారు తప్పితే ప్రజాసేవ కోసం కాదు. ప్రజాసేవ చేసేటువంటి వాడు మూర్ఖుడు. ప్రజాసేవ అనేటువంటిది ఒక రకమైనటువంటి బానిసత్వం అని వెంకటాద్రి గారు చెప్తుంటారు. ఇది చాలా మందికి చాలా విచిత్రంగా అనిపించవచ్చు, కానీ తాత్వికమైనటువంటి స్థాయిలో కూడా అర్థం చేసుకుంటేనే ఈ విషయాలు అనేటువంటివి అర్థమయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కనుక ఉద్యమకారులు రాజకీయ అధికారం ఉంటే, ఉద్యమకారులకు రాజకీయ అధికారం ఉంటే రకరకాలైనటువంటి పనులు సాధ్యమవుతాయి అనేటువంటి మాట కూడా ఉన్నది. కనుక అవన్నీ కూడా సాధ్యమయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ఆలోచనను బట్టే మన యొక్క ఆచరణ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మన మిత్రులు గుర్తుంచుకోవాలి. మనము ఎప్పుడైనా కూడా తల అనేటువంటిది మన యొక్క కర్మేంద్రియాలను ముందు తీసుకెళ్ళాలి. అట్లా కాకుండా ఏదో ఒకటి చేద్దాం, ఏదో ఒకటి చేసిన తర్వాత ఏం చేస్తామో ఆలోచిద్దాము అనేటువంటిది కమ్యూనిస్టుల ధోరణి. అంతకంటే గొప్ప కమ్యూనిస్ట్ ఏం చేయలేదు. కాబట్టి వెంకటాద్రి గారు వేసినటువంటి అడుగును మళ్ళీ మన ఎంఎన్ రాయ్ గారు వేసినటువంటి అడుగును కూడా వెంటనే వెనక్కు లాక్కున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎంఎన్ రాయ్ అనేటువంటి వ్యక్తి ఎక్కడ చిక్కుకొని పోలేదు. ఆలోచన లోపల ఒక దాన్ని ఒకటే దగ్గర స్టాగ్నేట్ అయిపోలేదు. కాబట్టి అదే లక్షణము వెంకటాద్రి గారి లోపల ప్రతిబింబించింది. వెంకటాద్రి గారు కూడా ప్రతిదీ కూడా ఒక దగ్గర అంటాడు, తెలిసి చేసింది ఆచరణ అంటాడు, తెలియక చేసేది ఆచారం అంటాడు. తెలిసి చేసేది ఆచరణ, తెలియక చేసేది ఆచారం. తెలియక చేసేది ఆచరణ కాదు, తెలిసి చేసింది ఆచారం కాదు. కాబట్టి మీరు ఈ విషయాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఇది 2వ చాప్టర్ లోపల వెంకటాద్రి గారు చెప్పినటువంటి అంశం. తెలిసి చేసేది ఆచరణ, తెలియక చేసేది
ఆచారం. కాబట్టి ఆచారాలు అనేటువంటివి అనేక దశాబ్దాలుగా శతాబ్దాలుగా మానవ మనస్తత్వం మీద ఆ ప్రభావాన్ని చూపెడుతున్నాయి. మనిషి యొక్క మెదడు లోపల మనసుల లోపల చాలా దీర్ఘమైనటువంటి డీప్ గా వీటిని పెనిట్రేట్ చేశారు కాబట్టి మతస్థులు ఆ రకంగా ఈ రోజున మతం అనేటువంటిది ఆచారంగా కొనసాగుతూ ఉంది. మతాన్ని నమ్మని వాళ్ళు కూడా కొన్ని ఆచారాలు అనేటువంటివి చేసేటువంటి అవకాశం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక ఇక్కడ పక్షులు ఎగరడం అనేటువంటిది ఆచరణ కాదు అంటారు, జంతువులు తిరగడం అనేటువంటిది ఆచరణ కాదు, చేపలు ఈదడం ఆచరణ కాదు. అవన్నీ మరి ఏమిటి? అవన్నీ కూడా ఇన్స్టింక్చువల్, అవి సహజాత పరంగా వచ్చినటువంటి జీవజాతులకు వచ్చినటువంటి లక్షణాలు తప్పితే అందులో ఏమీ లేదు. మనం నెమలి నాట్యానికి గొప్పగా పరామర్శించిపోతాం, కానీ అసలు నెమలేటువంటిది ఒకటి నేర్చుకొని చేసినటువంటిది కాదు, అది జీవితానికి సంబంధించినటువంటి జీవానికి సంబంధించినటువంటి ఒక స్వయం చాలితమైనటువంటి చర్య. అంతేగాని అది ఆలోచించి అది చేస్తున్నటువంటిది కాదు. కాబట్టి యంత్రం చేసేటువంటి పని కూడా ఆచరణ కాదు. కాబట్టి ఇట్లా మనుషుల్లో కూడా అనేక రకాలైనటువంటి సహజాతాలైనటువంటివి సహజంగా పుట్టుకతోటే వచ్చినటువంటి గుణాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. మెక్డోగల్ అనేటువంటి శాస్త్రవేత్త సైకాలజిస్ట్ అనేకమైనటువంటి ఈ రకమైనటువంటి సహజాతాలను ఆయన లిస్ట్ తయారు చేశారు. కాబట్టి మనుషుల్లో కూడా అవన్నీ సహజాతాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఆచరణ అంటే దీనికి ఉన్నటువంటి చాలా డీప్ రూట్స్ ను మనం అర్థం చేసుకోవాలి, జైవికమైనటువంటి కారణాలను కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనుషులను ఒక రకమైనటువంటి ఆచరణకు ఎందుకు ప్రేరేపిస్తున్నాయి? ఎమోషన్స్ ను రెచ్చగొట్టి ఈ రకమైనటువంటి మతాలు, ఈ రకమైనటువంటి పొలిటికల్ పార్టీస్, ఈ రకమైనటువంటి యజమానులు మనను పక్కదారి పట్టించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మంది ఉద్యమకారుల కూడా చాలా మంది ఎమోషన్స్ రెచ్చగొట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎమోషన్స్ రెచ్చగొట్టినప్పుడు మన యొక్క వివేకం అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున పెరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని చెప్తాను. కాబట్టి ఎమోషన్స్ మంచివి కావాలనేటువంటి విషయాన్ని ఎక్కడ వెంకటరాజు చెప్పలేదు. ఎమోషన్స్ మంచివా కావా అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంటే హేతుత్వం యొక్క కంట్రోల్లో కూడా ఎమోషన్స్ ఉండాలని చెప్తారు. ఇది చాలా కీలకమైనటువంటిది. ఇవన్నీ చదివిన తర్వాత నేను సైకాలజీ చదవడానికి ఒక మొగ్గు చూపెట్టిన, అంతే తప్పితే నేను సైకాలజీ స్టూడెంట్ కాదు అనేటువంటి విషయాన్ని మిత్రులకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదో ఒకటి తెలుసుకొని ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి తాపత్రయం అనేటువంటిది మంచిది కాదు అని వెంకటరాజు గారు చెప్తారు. ఏది చేసినా దానికి ఒక సైకలాజికల్, ఒక ఫిలసాఫికల్, ఒక ఫౌండేషన్ అనేటువంటిది ఉండాలని వెంకటరాజు గారు చెప్తారు. ఆయన తోటి మాట్లాడిన సమయాల్లో కూడా ఆయన రాసినటువంటి రచనలు మనకు ఆ రకమైనటువంటి స్ఫూర్తిని మనకు కలిగిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూడడానికి ఆందోళన ఉద్యమాలన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి, కానీ అవన్నీ కూడా ఆచార బానిసత్వానికి అవన్నీ కూడా రిఫ్లెక్షన్స్, చిహ్నాలు అని చెప్తాం వెంకటరాజు గారు. కాబట్టి ఆచార బానిసత్వం ఎంత మన లోపల సహజంగా ఉంది అంటే మనం ఏది చేసినా కూడా మనము వాళ్ళ గతకాలంలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నిటి తీసుకొని మనము ముందు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆచారాలు మన అట్లా బందీగా చేస్తాయి. ఆచారాలు మనను ఆలోచించడానికి మనను బంధించేస్తుంది, ఆలోచించడానికి స్వేచ్ఛను కల్పిస్తారు. కాబట్టి ఈ ఆచారాలు, మతాలు అనేటివి పోవాలని చెప్తున్నటువంటి కారణం అదే. కాబట్టి సొంత ఆలోచన ఎంత బాగా సాగితే, మీరు స్వతంత్రంగా ఆలోచించేటువంటి ఆలోచనలు ఎంత బాగా సాగితే మనిషి అనేటువంటి వాడు అంత గొప్పగా ముందుకు వెళ్తాడు. కానీ బయట ప్రాధాన్యాలకు, బయట ఆకర్షణలకు మనుషులు అనేటువంటి వాళ్ళు లొంగిపోతే అది ఆచారం అనే మనం చెప్పాలి. కనుక ఇక్కడ ఉద్యమకారులకా లేకపోతే ప్రజలకా? నేను మాట్లాడుతున్నది కూడా ప్రజలకు మాట్లాడినప్పటికీ ప్రజల లోపల ఉద్యమకారులు ఇంకా కీలకమైనటువంటి వాళ్ళు. కనుక ఉద్యమకారులు మరింత ఎక్కువగా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది, మరింత ఉద్వేగాలను కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, మరింతగా వాళ్ళు ఈ అధ్యయనం, సత్యాన్వేషణకు సంబంధించినటువంటి ఈ పద్ధతి లోపల, ఈ ప్రాసెస్ లోపల వాళ్ళు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని వెంకటరాజు గారు చెప్తారు. కాబట్టి కులాచరణ, మతాచరణ, తర్వాత రాజకీయ, ఆర్థిక స్వామ్యాల గురించినటువంటి ఆచరణ ఇవంతా కూడా హేతువాద మానవవాదులకు సంబంధించింది కాదు. వారు ఎక్కడ హేతువాదులు వెళ్ళాలనో అది చాలా క్లియర్ గా చెప్పిండ్రు, ఎక్కడ వెళ్ళొద్దో కూడా చెప్పిండ్రు, ఏమి చేయాలో చెప్పిండ్రు. ఈ పుస్తకం లోపల ఏమి చేయకూడదో కూడా వాళ్ళు చెప్పడం అనేటువంటిది వారి యొక్క గొప్పతనం. కాబట్టి మనకు రెండు అర్థమై ఉండాలి. నాణానికి రెండు వైపులా అని అంటుంటాం కదా, అట్లాంటి విషయంగా ఈ రెండు సైడ్లు మనకు అర్థమైనప్పుడే ఏం చేయాలి, ఏమి చేయవచ్చు, ఇవి రెండు కూడా మనం తెలుసుకోవడానికి మంచిగా ఉంటుంది. అంతేకాకుండా నిజానికి స్వతంత్ర ఆలోచన చేయగల వారిగా ప్రజలను మార్చి వారి తలలు లెక్కబెట్టి ఆ తలంలో ఉన్నదాన్ని పరిగణలోకి తీసుకునే మానవ స్వామ్యమే
నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అంటారు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? కేవలం తల లెక్కల దాకానే పోతుంది. తలకాయలు ఎన్ని ఉన్నాయనేటువంటి లెక్క ప్రజాస్వామ్యము కాదు. ఇలా తల లెక్కలు అనేటువంటిది కూడా ఒక ఆచారంగా మారిపోయింది ప్రజాస్వామ్య ఆచరణలో. కనుక మనము ఈ రకమైనటువంటి జాతి, కుల, మత, వర్గ, పార్టీ అభిమానాల నినాదాల దంపుడు తగ్గించాలంటారు వెంకటాద్రి గారు. కాబట్టి వాటి సంఖ్యల నుంచి ఆలోచనలను, మనుషుల యొక్క ఆలోచనలను, భావాలను బయటకు తీసుకురాగలిగితే ఇంతకంటే గొప్ప అయినటువంటి హేతువాదుల ఆచరణ మరొకటి లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం అనేటువంటిది. ఇంకొక విషయము, చట్టాల ద్వారా ఆచరణ సాధ్యమవుతుందా, చట్టాలు మనుషులను మారుస్తాయా అనేటువంటి విషయం ఒకటి ఉంది. కాబట్టి చట్టాలు అనేటువంటి ఇప్పుడు మన మిత్రుల్లోపడే చాలా రకాలైనటువంటి గందరగోళాలు ఉన్నాయనేటువంటి విషయం వల్ల ఈ విషయం చెప్తున్నా. వెంకటాద్రి గారు చట్టాలు, శాసనాలను వాటి మీద గౌరవిస్తారేమో కానీ వాటి వల్ల ఒక మార్పు అనేటువంటిది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని వారు ఎక్కడ చెప్పారు. నిజంగా మీరు ఈ చరిత్రను అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా చట్టము, మీరు సోక్రటీస్నే గమనించండి, మిమ్మల్ని చంపేస్తాం, మీరు దేవుళ్ళను ఒప్పుకోండి, రాజ్యం ఆమోదించినటువంటి దేవుళ్ళను ఒప్పుకోండి అని అన్నప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు. సూర్యచంద్రుడే నా దేవుళ్ళు అన్నాడు. విషం పాత్రిక చేతిలో పెట్టి మీరు ఒప్పుకోండి అన్నారు, కానీ ఆయన ఒప్పుకోలేదు. ప్లేటో లాంటి వాళ్ళు తప్పించుకునే మార్గాలు కూడా చూపెట్టారు, కానీ సోక్రటీస్ తప్పించుకోలేదు. ఎందుకు? రాజ్యాధికారానికి వ్యతిరేకంగా కూడా ఆ రోజున ఆయన పనిచేసాడు. అంటే చట్టాలు అనేటువంటివి మనుషులకు సౌలభ్యంగా ఉండాలి, మార్చడానికి ఉండాలి, కానీ వారి యొక్క మైండ్ ను మార్చేటువంటిది చట్టాలకు పరిధి లేదు అనేటువంటి విశ్వాసాన్ని వెంకటాద్రి గారు శాస్త్రీయంగా చారిత్రక అంశాలతో సహా ఇందులో చూపెట్టినటువంటి విషయాన్ని మనం గమనించాలి. ముఖ్యంగా బాల్య వివాహాల గురించి చట్టాలు వచ్చినాయి, కానీ జరుగుతున్నాయి. తర్వాత వితంతు వివాహాల గురించి, వితంతు పునర్వివాహాల గురించి చట్టాలు వచ్చినాయి, కానీ ఎక్కడ వితంతు వివాహాలు జరగట్లేదు. కాబట్టి చట్టాలు అనేటువంటివి మనిషి లోపల అవి మార్పును తీసుకురావడానికి సాధ్యపడవు అనేటువంటి విషయాలను వారు చెప్పడం అనేటువంటిది జరిగింది. కనుక హేతువాదుల యొక్క అసలైనటువంటి ఆకాంక్ష ఏమిటి అంటే నూతన సమాజ సృష్టి అనేటువంటిది హేతువాదుల, మానవవాదుల యొక్క ఆకాంక్షగా ఈ పుస్తకం లోపల వారు ఒక దగ్గర చెప్పడం జరిగింది. కనుక నూతన సృష్టి, నూతన సమాజం అనేటువంటిది నూతన భావాలు ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే సాధ్యమవుతుంది తప్పితే పాత భావాలతోటి కొత్త సమాజాలను మనం నిర్మించడానికి వీల్లేదు. కొత్త సమాజాలు నిర్మాణం కావు. కాబట్టి నూతన సమాజం ఏర్పడాలంటే నూతన ఆలోచన విధానము, నూతన భావాలు అనేటువంటివి కావాలి అంటారు వెంకటాద్రి గారు. అనేకమైనటువంటి విషయాలు వారు చెప్పినటువంటివి జ్ఞాపకం లోకి వస్తున్నాయి. అంతేకాకుండా రకరకాలైనటువంటి భావజాలాలు వారు చాలా విషయాలు ఇందులో పేర్కొనడం వల్ల ఒక పార్ట్ ను సాగడానికే ఇది చాలా కష్టంగా ఉంది. అయితే వేడూరి గారు కోరినట్టుగా రెండవ పుస్తకాన్ని కూడా మనము సమీక్ష చేయాల్సినటువంటి అవసరము ఉన్నది. కనుక ఓవరాల్ గా హేతువాదుల, మానవవాదుల ఆలోచన క్రమం ఏమిటి అంటే ఏమి చేయాలి ఆచరణ క్రమం లోపల అంటే మనం ఇప్పటిదాకా చేసింది మనమే చేస్తాం, ఇప్పటి నుంచి మనమే చేయాలి. ఇప్పటిదాకా చేసినంతా కూడా మంచిగా చేస్తాం. మనం కొన్ని తప్పుడు అక్కడక్కడ ఉండవచ్చు కానీ పూర్తిగా తప్పుడు అడుగులు మాత్రం లేవనే నా ఉద్దేశం. కనుక చాలా చేస్తాం, చాలా చేస్తూ ఉన్నాం, చాలా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎంతమంది అనేటువంటిది ముఖ్యంగా మనకు రకరకాలైనటువంటి ఆధునికమైనటువంటి టెక్నాలజీని, ఆధునికమైనటువంటి భావజాలను, కొత్త వ్యక్తులతో సాంగత్యము, ఇవన్నీ మనము చేయవలసినటువంటి అవసరం ఉంది. వీటితో మనము మరింత ముందుకు పోవాల్సినటువంటి అవసరము ఉన్నది. రవీంద్రబాబు గారు నన్ను అడిగారు యాక్చువల్ గా, అసలు ఏంటి అంటే మీరు మనం ఏం చేయాలో కొన్ని క్లిష్టల్ చేయాలి, కొన్ని పాయింట్స్ చెప్పండి సార్ అన్నారు. కాబట్టి వెంకటాద్రి గారు ఆ సిద్ధాంతంలో ఆ విషయం లోపల, ఆ భావాల లోపల ఉన్నటువంటి అన్ని కూడా ఆయనే చెప్పారు. మనం వాటిని కొద్దిగా వెతికి తెలుసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఒక హేతువాద కార్యాచరణ మొదలవడం అనేటువంటిది ఒకసారి వచ్చిన తర్వాత మీ బుర్రలో ఆ భావజాలు పడ్డ తర్వాత మీరు ఏది చేసినా కూడా హేతుబద్ధంగానే చేస్తారు. హేతువాద భావాలు పడదాకనే అది కొంత ఇబ్బందికరంగా కనిపిస్తుంది, కానీ హేతువాద భావజాలాలు ఒక్కసారి మీ లోపల వచ్చిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో హేతుబద్ధంగా కాకుండా ఇంకో రకంగా ఆలోచించడానికి అవకాశమే లేదు అన్నది నా ఆలోచన, వెంకటాద్రి ఆలోచన. కాబట్టి చాలా కీలకమైనటువంటి విషయాలు. ఎవరికి ఇక్కడ హేతువాద, మానవవాద కార్యాచరణ లోపల ఎవరిని డిక్టేట్ చేయడానికి వీల్లేదు. డిక్టేట్ చేసేటువంటిది డిక్టేటర్షిప్ అవుతుంది, కానీ హేతువాద, మానవవాదం ఎందుకు అవుతుంది? అన్ని వెంకటాద్రి గారు చెప్తే మనం ఏం చేస్తాం? అన్ని ఇంకొక వ్యక్తి మనకు నోటీసులు పంపించాలి, మనకు కార్యాచరణ ప్రణాళిక అనేటువంటి ముందుకు ఇవ్వాలి అని అన్నాక అది ఎందుకు ప్రజాస్వామ్యం అవుతుంది? ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి అన్ని పార్టీలు, అన్ని ఆర్గనైజేషన్స్ అట్లనే నడుస్తున్నాయి, అది ప్రజాస్వామ్యం కాదని అంటున్నాం మనం.
కాబట్టి ఒక మనిషి చచ్చిపోయినా, ఒక మనిషికి విఘాతం కలిగినా కూడా అది మన యొక్క ఫెయిల్యూర్ గా మనం భావించాలి. ఒక మనిషికి హర్ట్ జరిగినా కూడా మనం అది ఆయన మొత్తం ఉద్యమ ఫెయిల్యూర్ గా మనం భావించాలి. కనుక మిత్రులారా, ఎవ్వరూ కూడా ఎక్కడి నుంచి భావజాలాలు అనేటువంటి మనకు ఎక్కించే అవకాశం లేదు. మనకు వీలైనంత మేరకు, మనకు అర్థమైనంత మేరకు ఏ రకంగా తీసుకెళ్లాలి అనేటువంటిది మనంగా ఓన్ గా మనము కార్యాచరణ రూపొందించుకొని మనం పోతాం. నేను అక్కడికి ఇంకోళ్ళకి వచ్చిన తర్వాత అరే ఫేస్బుక్ ను ఇట్లా ఇంకా ఎఫెక్టివ్ గా యూజ్ చేయొచ్చు కదా అని నేను డిస్కస్ చేశాను. ఆ తర్వాత నేను కొన్ని చేసి చూపెట్టాను. అరే ఇప్పటి వరకు అసలు యూట్యూబ్ ను వాడుకుంటలేం కదా, వాడదాం అనేటువంటి ఒక ప్రయత్నం చేశాను. వీడియో ఫస్ట్ అప్లోడ్ చేశాను. అదొక చిన్న ప్రయత్నం, నాకు ఎవరు డైరెక్ట్ చేయలేదు. నాకు హేతువాదం మీద, మానవవాదం మీద ఉన్నటువంటి ఆ కసి, ఆ రకమైనటువంటి ఆ పట్టుదల, ఆ రకమైనటువంటి ఆచరణను నా యొక్క మెదడులో కూడా కల్పిస్తుంది. అంతేగాని ఎవరో చెప్తే నేను చేసేవాడిని కూడా కాదు, ఎవరు ఇట్లా చేయాలంటే నేను చేసే వ్యక్తిని కూడా కాదు. కాబట్టి ఎవరి ఆచరణ అనేటువంటిది వారి యొక్క మెదడు నుంచే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చాలా ఓపెన్ సొసైటీ, మనం ఆలోచిస్తున్న సొసైటీ ఓపెన్ సొసైటీ. అన్ని చాలా ఫ్రీగా ఉండాలి, అన్ని స్వేచ్ఛగా ఉండాలి. ఆలోచనలు, ఆచరణ అంతా కూడా మనం ఎవరో బలవంతంగా చేసేటువంటిది అంతా కూడా అది ఆచారమే అవుతుంది. బలవంతంగా చేసేదంతా కూడా ఆచారమే. ఇష్టం ఉండదు కానీ చేయాల్సి వస్తుంది. కాబట్టి వ్యక్తిగతంగా మనము ఆ రకమైనటువంటి భావజాలాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన యొక్క, ఇంతకుముందు ఖురాన్ మంత్రాలు చెప్పారు, భావోత్పత్తి అనేటువంటిది మెదడు యొక్క లక్షణం. భావోత్పత్తి అనేటువంటిది మెదడు యొక్క లక్షణం. కాబట్టి మెదడు మనము ఈ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఆలోచిస్తున్నాము, ఆ రకమైనటువంటి సిద్ధాంతానికి అనుబంధమైనటువంటి విషయాలనే అది మనకు అందిస్తుంది. కాబట్టి ఇది అసలైనటువంటి ఆచరణ అని నేను భావిస్తున్నాను. ఇందులో కొన్ని పొరపాటు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని రకాలైనటువంటి కొంత మనం అడ్జస్ట్ చేసుకోవాలి, వాటిని అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మార్పు అవసరం ఉంటాయి, మనం అట్లాంటివి చేస్తుంటాం. కాబట్టి మన రీచ్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత బాగా ఉంటుంది. అసలు ఇప్పుడు మన సమావేశాలు ఏర్పాటు చేయడానికి, మనం రకరకాలైనటువంటి మీటింగ్ పెట్టుకోవడానికి అసలు అడ్డే లేదు. ఒకప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉండే. కానీ కేవలము మనము చీరాల హేతువాద సంఘము, తర్వాత గుంటూరు జిల్లా హేతువాద సంఘము, ఇవి రెండు చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. కాబట్టి అందరూ ఇట్లాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఇబ్బంది? కాబట్టి ఎవరికి వారుగా తమకు తోచినట్టుగా అది హేతుబద్ధత కలిగినటువంటి పద్ధతుల లోపల మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు మనను డిక్టేట్ చేయాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి మన పద్ధతి అనేటువంటిది ఆ రకంగా మనము ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక ముఖ్యంగా ఈ హేతువాద కార్యాచరణ అనేటువంటి విషయం లోపల మనము మన ఆలోచనను, మన వీలును, మనకున్నటువంటి శక్తియుక్తులను, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను, సహజ సామర్థ్యాలను, వీటన్నిటిని ఉపయోగించుకుంటూ మనం ముందుకెళ్ళకపోవడమే. ఎక్కడ నుండి ఎవరు రాకపోవచ్చు, మన ముందు ఎవరు లేకపోవచ్చు, కానీ ఒకసారి హేతుబద్ధంగా ఆలోచించిన వ్యక్తి తన యొక్క జీవితం లోపల చాలా హేతుబద్ధంగానే ప్రవర్తించేటువంటి అవకాశాలని, ప్రతి చేసేటువంటి చర్య అంతా కూడా హేతుబద్ధంగానే ఉండాలని కోరుకుంటాడు, హేతుబద్ధంగానే చేస్తూ ఉంటాడు. కొన్ని లిమిటేషన్స్ తప్పితే పెద్ద మనము బ్రాడ్ గా ఆలోచించినప్పుడు కొన్ని లిమిటేషన్స్ అనేటువంటి ఉంటే ఆ మందం పక్క జరిగినా కూడా మనము ఓవరాల్ గా మనము బాటలోనే ఉన్నామా లేదా, వెంకటరాజు గారు చెప్పినటువంటి మానవవాద బాటలోనే, ఆ కోణంలోనే ఉన్నామా లేదా అనేటువంటిది మనం చూసుకోవాలి. కాబట్టి నేను చెప్పేటువంటిది ఏంటంటే మనమే మాస్టర్లం. రేపు ఇప్పుడు వెంకటరాజు గారిని మాస్టర్ అంటున్నారు అందరూ. రేపు మనమే మాస్టర్లుగా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరికి వారే మాస్టర్గా ఎదగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి భావజాలంతో మనము ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ కళాశాస్త్రం తత్వం అనేటువంటి దానిలో కూడా నేను ఇవి రెండు వేరు వేరు పుస్తకాలుగా నేను భావిస్తాను. కళ ఎప్పుడూ కూడా మతానికి అనుబంధంగానే పనిచేసింది. ఒక వైజ్ఞానికమైనటువంటి అంశం కూడా ఎప్పుడైతే కళ లోపల, అది ఫ్రేమ్ లోపల చిక్కుందో, ఆ ఆర్గనైజ్డ్ ఫార్మేట్ లోకి వెళ్ళిపోయిందో అది కూడా మతం అయింది. వెంకటాద్రి గారు మతాన్ని వద్దంటున్నాం, కళను వద్దంటున్నానికి అర్థం ఏంటి అంటే కళ కూడా మత స్థాయికి దిగజారింది అని. కళ పేరుతో లొట్టలేస్తే లాభం లేదు అంటారు ఆయన. కళ పేరుతో ఆహా ఓహో అంటే ఏమి అభ్యుదయం రాదు, ఏ టీకా రాదు, ఏ రకమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు మనకు రావు, ఏ రకమైనటువంటి ప్రకృతికి సంబంధించిన రహస్యాలు మనం తెలుసుకోలేము. ప్రకృతి నుంచి తెలుసుకున్నటువంటి రహస్యాలను ఆధారంగానే ఆ రహస్యాలను తెలుసుకున్నంత లెవెల్లో మనము ఫ్రీగా మనము స్వేచ్ఛను ఫిరాయించుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కనుక మనకు ప్రకృతి సత్యాలు తెలవాలి అని అన్నప్పుడు మనము కళకు దూరంగా ఉండడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి. అట్లని హేతువాదులు కళలను వ్యతిరేకిస్తారా?
కళతోటి ఆహ్లాదం పొందరా అంటే నువ్వు యేసుక్రీస్తు సినిమా చూపెట్టినప్పుడు, అన్నమయ్య సినిమా చూపెట్టినప్పుడు ఏడుపు వచ్చి అందరికి వస్తుంది. కాబట్టి అది ఏడుపు రావడం అనేటువంటిది సహజాతమైనటువంటి చర్య. కాబట్టి కళాకారులు చేసేటువంటిది ఏమిటి అంటే వ్యక్తుల యొక్క ఎమోషన్స్ ను రెచ్చగొట్టి ఆలోచన విధానాన్ని అనదు. కళ యొక్క అల్టిమేట్ గోల్ అంతకంటే వేరే లేదు. కళాకారుడు అవుతావా, ఒక విజ్ఞాన శాస్త్రవేత్త అవుతావా అన్నప్పుడు విజ్ఞాన శాస్త్రవేత్త వల్ల ఈ సమాజానికి అల్టిమేట్ గా వచ్చేటువంటి యుటిలిటీ, ప్రయోజనం ఎక్కువ. కానీ ఒక కళాకారుని ద్వారా వచ్చేటువంటి ఆనందము తాత్కాలికమైనటువంటి, ఏదైనా తీసుకోండి. అందుకే వెంకటాద్రి గారు కళాశాస్త్రం తత్వం లోపల నేను ఇప్పుడు తయారు చేసినటువంటి నోట్స్ కావు, చాలా ఎప్పుడు తయారు చేసినటువంటి నోట్స్ ఉంది. హనుమంతుడు గాలి లోపల ఎగిరిపోతున్నాడు అని అంటే చాలా మందికి చాలా గొప్పగా అనిపిస్తుంది. కానీ హనుమంతుడు అట్లా వెళ్ళిపోతున్నాడు అన్నప్పుడు కలిగేటువంటి ఆనందం కంటే కూడా ఒక చాలా చిన్నటువంటి ఒక మెకానికల్ డివైస్ లో, ఒక ఎలక్ట్రానిక్ డివైస్ లోపల, చిన్న డివైస్ లోపల భగవద్గీత మొత్తాన్ని వినిపించినప్పుడు నీకు ఎందుకు రాదు అని ఆయన ప్రశ్నిస్తారు ఈ పుస్తకంలో. కాబట్టి కళ అనేటువంటిది మనుషులను తాత్కాలికంగా మైమరిచి శాశ్వతంగా దుఃఖానికి దారితీసేటువంటి పని చేస్తున్నది. కాబట్టే కళలకు దూరంగా ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన చెప్తారు. అందుకే ఆయన లేకపోతే వెంకటాద్రి గారు మంచిగా నాటకాలు వేసుకుంటూ ఉండేవారు. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయనకు ఎక్కడో ఒక దగ్గర కళలంటే కొంత వ్యతిరేకత ఉన్నటువంటి మోడర్నిజం అది 92 దాకా ఒక అక్యుములేట్ అయింది. ఆ అక్యుములేట్ అయిన తర్వాత ఆ 92 తర్వాత కళాశాస్త్ర తత్వం రూపంగా అది బయటకు వచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనము తెలుసుకోవచ్చు. కనుక ఇది ఓవరాల్ గా నేను అనుకుంటున్నటువంటిది, నేను ఒక పరిచయం మాత్రమే చేశాను అనుకుంటున్నాను. వీటిని ఎక్కువ డీప్ గా వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వెంకటాద్రి గారు అన్ని చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. Hi, this is Srinivas Achari. You are watching my YouTube channel, The Humanist Way.